రవి సింహరాశిలో ఉన్నట్లయితే ఎవరి జాతక చక్రంలోనైనా సరే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఆ జాతకుల ఆలోచన సరళి ఎలా ఉంటుంది, వాళ్ళ కోరికలు ఎలా ఉంటాయి అనే విషయాల గురించి ఈ షార్ట్ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రవి కనుక సింహరాశిలో ఉన్నట్లయితే వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉంటారు. కారణం ఏంటంటే రవి ఫైరీ ప్లానెట్, సింహరాశి కూడా ఫైరీ సైనే, పైగా రవికి అది స్వస్థానం. అందుకని చాలా కాన్ఫిడెంట్గా, ఇన్ఫాక్ట్ ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటారు, చాలా కమాండింగ్ పొజిషన్లో ఉంటారు, ఎప్పుడు అగ్రెసివ్గానే మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అందరినీ రూల్ చేయాలి, వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా కూడా తనే బాస్గా ఉండాలి అనే ఆలోచనతో ఉంటారు ఇటువంటి జాతకులు. అలాగే ఒకవేళ సింహరాశిలో రవి ఉన్నప్పుడు లగ్నం కూడా సింహలగ్నమే అయి ఉంటే వీళ్ళు చాలా ఓవర్ అంబిషియస్ గా ఉంటారు. వీళ్ళకి కొన్ని టార్గెట్స్ ఉంటాయి. ఎప్పుడూ కూడా తనకంటే తక్కువ స్థాయి వాళ్ళని ఎలా ఉపయోగించుకొని పైకి రావాలి అనే ఆలోచనతో ఉంటారు. అంతేకాకుండా ఒక గిరి గీసుకొని ఒక పరిధిలో పనిచేస్తూ ఉంటారు. ఆ జ్యూరిస్డిక్షన్ దాటి అవతలికి రారు, అవతల వాళ్ళ వ్యవహారాల్లో వేలు పెట్టరు. తమ వ్యవహారాల్లో కూడా ఈ జాతకులు ఎవరిని వేలు పెట్టనివ్వరు. అలా జరిగితే మటుకు కక్ష కట్టే ప్రమాదం ఉంది ఈ జాతకులు. అందుకని ఎవరు కూడా ఇటువంటి జాతకుల జోలికి పోకపోవటమే మంచిది. అయితే వీళ్ళతో వచ్చిన ఒక చిన్న ఇబ్బంది ఏంటి అంటే వీళ్ళు అప్పుడప్పుడు వైలెంట్ గా మారే ప్రమాదం ఉంది అనుకోకుండా. కనుక వీళ్ళతో డీల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అంతేకాకుండా వీళ్ళు సంతానాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఆ తర్వాత రీసెర్చ్ రంగంలో షైన్ కావాలి అని కోరుకుంటారు. ఏ రంగంలో ఉన్నప్పటికీ తనే నంబర్ 1 పొజిషన్ లో ఉండాలి, అందరి మీద పెత్తనం చెలాయించాలి అనే ధోరణితోనే వీళ్ళు ఎప్పుడు వ్యవహరిస్తూ ఉంటారు. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్నట్లయితే వీళ్ళు చాలా ఉన్నత స్థాయిలో ఉండే అవకాశం ఉన్నది.